రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటీసీ భవన్లో ఈరోజు ఏఐటీసీ సమావేశం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో పవర్ లూమ్ వర్కర్స్ అనేది ఎదుర్కొన్నటువంటి సమస్యలు ప్రధానంగా గత 8 నెలలుగా పని బంద్ అయి కార్మికులు ఏమి తినలేనటువంటి పరిస్థితులలో మగ్గుతూ ఉన్నప్పటికీ యజమానులు పట్టించుకోలేని పరిస్థితి. ప్రధానంగా చూస్తే ఒకరోజు యజమాని పనికి రాకపోతే తీసేసినటువంటి క్రమంలో ఇలా యజమానులు కార్మికుల పక్షాన నిర్లక్ష్యమైన వైఖరిగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఇలా కార్మికుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఇలా కరెంటు ఉచిత కరెంటు పెట్టడం జరిగింది. కానీ అది వచ్చినప్పటికీ ఇలా చూస్తే కరెంటు బిల్లులు కొన్ని కట్టక ఇలా పరిశ్రమలు బంద్ అయ్యి ఇప్పుడు కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ దాని మీద ఇప్పుడు గతంలో 22-21 ఆర్ఎల్ సబ్సిడీ కూడా ఇలా తంగలపల్లి లాంటి ప్రాంతం కానీ ఇలా చేసినప్పటికీ అప్పటికి ఎంతో మంది కార్మికులకు ఇబ్బంది జరిగినప్పటికీ కూడా ఆ ఒక ఆర్ఎల్ సబ్సిడీ అనేది ఆపివేయడం జరిగింది. వెంటనే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి పూర్తిగా చెల్లించాలి. అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పెద్దూరులో నిర్మించినటువంటి షెడ్లు ఇలా కోట్ల రూపాయలు పెట్టి ఆ షెడ్లు నిర్మించడం జరిగింది. కార్మికులు ఒక కుటుంబాన్ని సాదుకొని బతికే విధంగా ఆ ఒక పని చేసుకొని బతుకుతారని చెప్పేసి చేసినటువంటి షెడ్లను ఇలా ఖాళీ తుప్పుబట్టి పడే విధంగా దాన్ని వివరిస్తూ ఉంది ప్రభుత్వాలు. దాన్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కార్మికులకు, ప్రజలకు, సామాన్య వాళ్లకు మేము వాళ్ళ ఒక ఎంబడుండి చేసే విధంగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒకటే ఆలోచన చేసి ఇలా ఆ ఒక వర్కర్ టు ఓనర్ వెంటనే దాన్ని ఓపెనింగ్ చేసి ఆ ఒక వర్కర్లకు పని అందించాలి, ఆ వర్కర్ బతికే విధంగా చూడాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా చూస్తే కార్మికులు పని చేసే చోట కనీస సౌకర్యాలు లేవు, ఇలా బాత్రూమ్ లేవు, సాంచలు నడిపే చోట ఇలా కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేనటువంటి సెట్లు ఉంది. దాన్ని కూడా లేబర్ అధికారులు కూడా పూర్తిగా సందర్శించి ఇలా కార్మికులకు మెరుగుపరిచే విధంగా కార్మికులకు ఇలా చేస్తే పొద్దుంతా చేస్తే ఇవాళ వాళ్ళు ఒక నేత కార్మికులకు మీటర్ హిసాబ్లో వాళ్ళ కూలి ఏం పడతా ఉంది, 100, 150, 200 రూపాయలు పట్టలేనటువంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని సాదుకొని ఎలా బతకాలి? వాళ్ళకు ఇప్పుడు ఆలోచన చేసి సవరణ చేసి కూడా ఆ మీటర్ హిసాబ్లో వాళ్ళకు ఇప్పటి బిల్లులు పెంచి ఇవ్వాలనేది కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి కూడా లేబర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.